నమస్తే, నేను విజయారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మనం ఎన్ని విన్నామంటే కథనాలు అన్నీ విన్నాము. అందులో నిజమెంత, అవాస్తవం ఎంత అనే దానికంటే కూడా ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు. సో అప్రూవర్గా మారి బయటకు వచ్చిన వాళ్ళ మీద బేస్ అయి నడుస్తున్న కేసు వచ్చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇంతవరకు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లేదు. కేజ్రీవాల్ పరిస్థితి కూడా ఒకటి వస్తే ఒక బెయిల్ రాలేదు. మరి దీంతో లింకప్ అయిందంటున్నారు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అట. కనీసం ఒక అరెస్టు కూడా కాదు, దీంతో కంపేర్ చేస్తే అతి పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు విషయాలు ఏంటి, దీన్ని కొంత డీప్గా డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే రాజశేఖర్ గారు. ఏంటంటే మేము గతంలోనే మనం ఇది చేసినట్టున్నాం ఈ వీడియో, కానీ మేము దీన్ని గుర్తించలేకపోయినాం అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అవసరం కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్కి అసలు కంపారిజన్ ఏంటి? ఆ స్కామ్తో కంపేర్ చేస్తే లిక్కర్ పాలసీని స్కామ్ చేశారు అక్కడ. మనం స్కామే అనుకుందాం, మీరు కంపేర్ చేసి చూస్తే. ఆ స్కామ్కి ఈ స్కామ్కి సంబంధం ఏంది? మరి అందులోనేమో అరెస్ట్ అయ్యారు, ఇందులోనేమో అరెస్ట్ కాలేదు. ఇంతవరకు బెయిల్ రాని పరిస్థితి కనపడుతుంది కదా, మీరు ఎట్లా చెప్తారు దీన్ని? మరి నమస్తే అండి, మీకు ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది చెప్పబోయే ముందర ఒక చిన్న కథ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినారు. ఒక ఆయనేమో ఏమంటాడంటే, నేను పర్సులో ఒక 600 రూపాయలు పెట్టుకున్నాను, ఆ 600 రూపాయలు ఎవరో కొట్టేసినారు, నాకు ఫలానా ఓన్ మీద అనుమానం ఉంది అని ఒక కంప్లైంట్ వచ్చి. ఇంకో ఆయన ఏం కంప్లైంట్ చేస్తున్నాడంటే, మా ఇంటికి మేము ఫంక్షన్కి పోతే మా ఇంటి గోడకి గడ్డపరతోని బొక్కబెట్టి అల్మారి తాళాలు పలగొట్టి అందులో 5 లక్షల రూపాయలు ఉంటే 5 లక్షల రూపాయలు దోచుకొని పోయారని ఇంకో కంప్లైంట్. ఇక్కడ ఎవరైతే గోడ పగలు కొట్టినారో, ఏ గడ్డపార వాడినారో, ఏ అల్మార అయితే తాళం చేయి పగలు కొట్టినారో వాళ్ళ వేలి ముద్రలు, వాళ్ళ ఆధారాలు ఉన్నాయి. 600 రూపాయలు పర్సు పోయిన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన పర్సు పెట్టుకున్నాడా లేదా, అసలు పర్సులో 600 ఉండనా లేదా ఎవరు తెలియదు. కానీ ఆ 600 రూపాయల దొంగ వెనకాల పోలీసులు పడ్డారు. ఈ 5 లక్షల దొంగతనం చేసి ఆయన పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు, ఆయనకు మర్యాదలు ఇస్తున్నారు, బిర్యానీ తీపిచ్చి కూర్చోబెట్టి పంపిస్తున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి, అమరావతి స్కామ్కి రెండు మధ్యలో ఉన్న అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటున్నారు కదా, ల్యాండ్ పూలింగ్ స్కామ్. అంటే మీరు చెప్తుంది పర్సు పోయింది అని చెప్పే వాళ్ళ చుట్టేమో పోలీసులు తిరుగుతున్నారు. ఏదైతే గడ్డపార పెట్టి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి రాచమర్యాదలు కేసు చిన్న పెద్ద అనే దానికి మీరు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ కేసు మీద పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టాలా అనేది ప్రజలు ఆలోచించాలి. ఇక ఈ రెండింటికి మధ్యలో పోలిక ఏమంటే, ఢిల్లీ లిక్కర్ పాలసీ 2022 కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, గతంలో డిస్ట్రిబ్యూటర్స్కి 5% కమిషన్ ఇచ్చేది గవర్నమెంట్. ఈ కొత్త చట్టం వల్ల 2.5% ఇవ్వమని దాన్ని పెంచినారు. ఆ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. అదొక ఆలోచన చేసి ఒక చట్టం తీసుకొచ్చినారు. దాన్ని అమలు చేసే ముందరే దాన్ని నిలిపివేసినారు. సో ప్రభుత్వ ఖజానాకి ఈ 5% నుంచి 2.5% పెంచడం వలన ప్రభుత్వ ఖజానాకి 600 కోట్ల రూపాయల నష్టము అనేది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లుప్తంగా చెప్పాలంటే. అంటే పాత చట్టం తీసేసి కొత్త చట్టం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టము. ఇక మనం అమరావతి తీసుకుందాం. అమరావతి అనేది రాజధాని కట్టాలని అనుకున్నారు. రాజధాని కట్టాలంటే భూమి కావాలా. భూమి కావాలంటే ప్రభుత్వం దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రభుత్వ భూమి కావాలా, లేదా ల్యాండ్ పూలింగ్, రైతుల దగ్గర భూమి కొనాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏం చెప్తుందంటే, ఒక రైతు ప్రభుత్వానికి 1 ఎకరం స్థలం ఇస్తే ఆ రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు అని చెప్తున్నారు. 1 ఎకరంలో 4740 గజాలు ఉంటాయి. రైతుకి వీళ్ళు 1200 ఇస్తామంటారు. కొన్ని చోట్ల 13 కూడా ఉన్నది. మనం 1200 లెక్కలో తీసుకుంటాం. అంటే 25% ల్యాండ్ రైతులకు ఇస్తామంటున్నారు. మిగతా దాంట్లో ఒక 50% ఏమో రోడ్లు, పార్కులు, భవనాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు, వీటన్నిటి కోసం, వీకర్ సెక్షన్కి హౌసింగ్ వాళ్ళందరి కోసం ఒక 50% పక్కన పెట్టారు. ఇంకా మిగిలింది 25%. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రభుత్వం దగ్గర మిగిలిన 25% భూమి విలువ
అమరావతి జగన్మోహన్ రెడ్డి రాజధానిగా కొనసాగి ఉంటే 5 లక్షల కోట్లు ఏదంటున్నాడు ఆయన. ఆ వీడియో ఉంది, ప్లే చేస్తారు. చంద్రబాబు నాయుడు అన్నడా లేదా అనేది ప్రజలకు తెలియాలి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు భూమి అంటే ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమి ఎట్లా ఉందంటే రైతులకి 25%, 50% ఏమో రోడ్లు, భవనాలు, పార్కులు, అమ్యూనిటీస్ ఇవన్నీ, 25% ఏమో ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఈ ప్రభుత్వం దగ్గర మిగిలిన 25% భూమి విలువ 2 నుంచి 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి 25% అయినప్పుడు దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతుల భూమి కూడా 25% కాబట్టి దాని విలువ ఎంత కావాలా? సేమ్ కావాలి, 5 లక్షల కోట్లు కావాలి. నువ్వు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోకుండా గవర్నమెంట్ ల్యాండ్లోనే తీసుకున్నావు అనుకో, రాజధాని కట్టినాం అనుకో, రైతులకి భూమి ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా, కొనుక్కుంటే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే రైతుల దగ్గర అవసరం లేదు. అప్పుడు ఆ 25% రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? లేదు. సో ఆ 25% లాభం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి. ప్రభుత్వానికి రావాల్సిన 25% లాభము నువ్వు రైతులకు ఎందుకు ఇస్తున్నావు? పాయింట్ నెంబర్ 1. ఏ క్లాస్ ప్రకారం అది చేస్తున్నారో మరి. ఏ ప్రకారం అదే చెప్తున్నా కదా. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే నువ్వే చెప్తున్నావు, ప్రభుత్వానికి మిగిలిన 25% మిగిలితేనే అందులో 5 లక్షల కోట్లు ఏదని నువ్వే చెప్తున్నావు. నువ్వు గవర్నమెంట్ భూమిలో కడితే నీకు 50% మిగులుతుంది కదా. అంటే నువ్వు గవర్నమెంట్ భూమిలో రాజధాని కట్టకుండా ఉండడం వలన, నీ నిర్ణయం వలన ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం. 5 లక్షల కోట్లు దాని వాల్యూ నువ్వే చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. సో ప్రభుత్వ ఖజానాకి 600 కోట్ల నష్టం చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అయితే, ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ భూమిలో రాజధాని కట్టకూడదనే నిర్ణయం ఎంత పెద్ద స్కామ్. గవర్నమెంట్ భూమిలో రాజధాని కడితే 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి అదనంగా వచ్చాయి కదా. కరెక్టే, కానీ రాజధాని ఎక్కడైనా కట్టుకునే ఒక వెసులుబాటును కల్పించింది కదా ఆయనకు, ఆ ముఖ్యమంత్రికే ఉంటుంది అనేదే కదా. ఆ ఫెసిలిటీ ఉంది, సూచిస్తుంది. అప్పుడు మీకు శ్రీకృష్ణ కమిషన్ కూడా ఏం చెప్పింది? సూచించింది. ఒక చోటనే కట్టొద్దని చెప్పింది. శివరామకృష్ణ కమిషన్ హైదరాబాద్లో చేసిన పొరపాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేయొద్దు, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఉంది కాబట్టి రాష్ట్ర విభజనకు అది కారణమైంది, ఒక చోటే అన్ని నిర్మాణం చేయకూడదని కూడా శివరామకృష్ణ కమిషన్ సిఫార్సు. సరే అది పక్కన పెడతాం. గవర్నమెంట్ ల్యాండ్ ఏమంటాడు చంద్రబాబు నాయుడు? మాకు గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఒకే చోట లేదు, నేను అమరావతి దగ్గర కట్టాలనుకున్న చోట గవర్నమెంట్ ల్యాండ్ స్కాటర్డ్ ఉంది, ఒకే చోట లేదు. నాకు 1 బిట్గా 33,000 ఎకరాలు నాకు 1 పీస్గా కావాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుంటే సరే ఓకే, ఆ నిర్ణయం తీసుకున్న అధికారం ఆయనకు ఉంది, ఇక్కడే కట్టాలా 33,000 ఎకరాలు. అంతకుముందు ఆయన దగ్గర ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అర్బన్ ల్యాండ్లో అయితే మీరు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి డబల్ ఇచ్చి తీసుకోవాలి, రూరల్లో అయితే 4 టైమ్స్ తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతంలో అయితే మీరు 4 రెట్లు. రిజిస్టర్ ఆఫీస్లో మనం స్టాంప్ డ్యూటీ కడతాం కదా, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ, కార్డ్ వాల్యూ అంటారు, కార్డ్ వాల్యూకి 4 టైమ్స్ మీరు రైతుకి ఇచ్చి ఆ భూమి తీసుకోవాలన్న. ఈ 2014 కంటే ముందర, రాజధాని ప్రకటన రాకుండా ముందర, ఈ 29 గ్రామాల్లో ఎకరం 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అంతే ఉంది మార్కెట్ వాల్యూ. అంటే మనం కొనుగోలు చేసుకునే వాల్యూ. ఈ కార్డు వాల్యూ ఎంత ఉన్నది? 2 నుంచి 3 లక్షలు. 3 లక్షలకి 4 రెట్లు అంటే అది కూడా 12 లక్షలు అవుతుంది. మరి రైతు దగ్గర పోయి 12 లక్షల భూమి కదా గవర్నమెంట్కి ఇచ్చేసి నీ కార్డు వాల్యూ ప్రకారం 4 టైమ్స్ ఇస్తామంటే రైతు ఎవడు ఇవ్వడు. సో నీ భూమి వాల్యూకి యావరేజ్గా మనం 10 లక్షల ఎకరం అనుకుంటే నీకు ఎకరానికి 20 లక్షలు ఇస్తామని చెప్పేసి కనుక ఆఫర్ చేసినట్టయితే రైతు సంతోషంగా ఇస్తాడు భూమి, మార్కెట్ వాల్యూకి డబుల్. సరే ఓకే, మీరు అంటున్నారు ఇప్పుడు కంపేర్ చేసి చెప్తూ అది కంప్లీట్ అవ్వాలి, లెక్క మొత్తం అర్థం కావాలి. సో ఎకరానికి మార్కెట్ వాల్యూ యావరేజ్గా మనం 10 లక్షలు ఉంటే దానికి 20 లక్షలు తీసుకుంటే ఈ మొత్తం 33,000 ఎకరాల కొనడానికి ఎంత అవుతుంది? చాలా డబ్బులు కావాలి, చాలా డబ్బులు కావాలి అని ప్రజలందరూ చెప్పినారు. ఎంత కావాలో చెప్పలేదు. 34,223 ఎకరాలు కొనాలా చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం. ఈ 34,223 ఎకరాలు కొనడానికి 66,850 కోట్లు అవుతుంది. 6,850 కోట్లుకి మొత్తం భూమి కొనేయచ్చు.
34,223 ఎకరాలు మొత్తం కొనేయచ్చు. ఇది మార్కెట్ వాల్యూకి డబల్ ఇస్తే కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే ఎందుకు తక్కువనే ఇవ్వాలి. దానికి డబల్ ఇచ్చినా కానీ 6,800 కోట్లలో మీరు ఆ భూమి కొనేయచ్చు రైతులకి. మరి రైతులకు ఇస్తున్న ప్రతిఫలం ఎంత వెళ్తుంది? 25% భూమి వాల్యూ, రైతు వాల్యూ చంద్రబాబు నాయుడు చెప్పినది 5 లక్షల కోట్లు అవుతుంది. అంటే 6,850 కోట్లతో కొనగలిగిన భూమిని వాళ్ళకి కొనకుండా నువ్వు దాని వాల్యూ 5 లక్షల కోట్లకి పెంచి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మీ వాళ్ళ ఎంతమంది అక్కడ భూములు కొనుక్కున్నారో 12 లక్షలకి 15 లక్షలకి అక్కడ? ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే చట్టము, డైరెక్ట్గా రైతుల దగ్గర భూమి మొత్తం కొనుక్కుంటే ఖజానాకి లాభం వస్తుంది. రైతులకి 25% షేర్ ఇస్తే ఆ రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కుంటే ఆ లాభం వాళ్ళకు వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఈ భూసేకరణ ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో ఉన్న లొసుగు ఏమంటే రైతులకి షేర్ ఇవ్వాలి 25%. రైతులకి షేర్ ఇవ్వకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం కానీ లేకపోతే మార్కెట్ విలువకి డబుల్ ఇంకో చట్టం తీసుకొచ్చి మార్కెట్ వాల్యూ 10 కదా 20 తీసుకొని ఇస్తే 7,000 కోట్లకు మొత్తం కొనేయచ్చు. ఆ 7,000 కోట్లు మొత్తం కొనేస్తే 4,93,000 కోట్ల లాభం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. నాకేమొస్తుంది? నాకేం రాదు. నాకు లాభం రావాలంటే ఏం చేయాలి? నా భూమి అక్కడ ఉండాలా. నా భూమి అక్కడ లేకపోతే ఏం చేయాలి? అక్కడ భూమి కొనాలా. భూమి కొనాలంటే ఏం చేయాలి? అక్కడ రైతుకు వాటా ఇవ్వాలి. రైతులకి 25% వాటా ఇస్తున్నా అని అక్కడ ఒక చట్టం తీసుకొచ్చి అవి అసైన్డ్ భూములతో సహా తమ అనుయాయులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఎవరికైతే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరూ కొనేసినారు అక్కడ. దానివల్ల ప్రభుత్వ ఖజానాకి మీరు చెప్పిన లెక్క ప్రకారం 4,93,000 కోట్ల నష్టం. సో ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది రెండు ఒకటేనా కాదా? అంటే మరి లిక్కర్ స్కామ్ మీద ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు కదా ఎవరు? అంతకుముందు బీజేపీ ఒక ఎంపీ, తర్వాత అక్కడి నుంచి మన లెఫ్టినెంట్ గవర్నర్ ఇదంతా కూడా ఇష్యూ లేవదీసి దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది అనడంతో దాని నుంచి ఆ పాలసీని రద్దు చేసుకోవడం కంటే 1 by 1 జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క చాలా బాగుంది, చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఎవరన్నా కోర్టుకు పోయిరా ఇది ఇంత జరుగుతుంది అనేసి? ఎట్లా పోతారు కోర్టుకి? ఇక్కడ 2014 నుంచి 2019 వరకు అంటే గత లాస్ట్ 8 నెలలు తీసేస్తే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పార్ట్నర్, ఎన్డీఏ భాగస్వామి. అప్పుడు ఎందుకు కోర్టుకు పోతారు? వాళ్ళ సొంత భాగస్వామి మీద ఎవరైనా కోర్టుకు పోతారా? ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ చట్టమే రద్దు చేసిండు. 3 రాజధానులు అన్నారు, అమరావతి లేదు, గెట్అవుట్ అన్నారు. ఆ చట్టం వెళ్ళినప్పుడు ఏం చేసేస్తారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ కేసు ఉంది అమరావతి అనేది. ఇప్పుడు దీంట్లో ఉంది కానీ ఆయన మళ్ళీ ఎన్డీఏ పార్ట్నర్. ఇప్పుడు ఎవరు అడగాల కేసు? ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ అడగాల, కవిత అడగాల సుప్రీంకోర్టు ముందర. అయ్యా బాబు, మాదేమో 600 కేసు, మేము ప్రభుత్వ ఖజానాకి 600 కోట్ల నష్టం చేసినామని మా మీద కేసు పెట్టినారు. అక్కడ ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల నష్టం చేసిన మీద కేసు ఎందుకు లేదు? వీళ్ళు అడగాల కదా కోర్టు ముందర. వీళ్ళు చెప్పాలా కదా, పార్లమెంట్ సెషన్లో ఉంది, అసెంబ్లీ సెషన్లో ఉంది, వీళ్ళు చెప్పాలా కదా. మా మీద 600 కోట్లు లేని ఆరోపణ, రాని చట్టం, అమల్లోకి రాని చట్టం మీద మీరు కేసులు పెట్టినారు కదా. మరి అమల్లో ఉన్న చట్టం మీద మీరు కేసులు ఎందుకు పెట్టరు? ప్రభుత్వ ఖజానాకి ఇంత లాభం రావాల్సిన దాన్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంటే మీరు ఎట్లా కేసులు పెట్టట్లేదు? అమరావతి రైతు భూమి అక్కడ ఎకరా 10 లక్షలు ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము 5 లక్షల కోట్లు దాన్ని విలువ వేసుకుంటే 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 చేస్తే ఎకరా వచ్చేసేసి 15 కోట్లు పడుతుంది. అంటే నువ్వు నాకు 15 లక్షల భూమి ఇవ్వు, నీకు 15 కోట్ల ప్లాట్ ఇస్తా. 10 లక్షల భూమి ఇస్తే 15 కోట్ల ప్లాట్ ఇస్తా అనే దాన్ని అమరావతి రైతుల త్యాగం అని చెప్తున్నారు. అరే బాబు, అటువంటి త్యాగం నేను కూడా చేస్తా. 10 లక్షలు ఇస్తే 15 కోట్లు వచ్చే త్యాగం ఏముంటుందో చెప్పు, నేను కూడా చేస్తా. సరే, ఇది రైతులకు మేలు జరిగే అంశం కదా. మరి ఎట్లా రైతులకు మేలు జరుగుతుంది? అంటే ఇప్పుడు 15 లక్షల భూమి ఇచ్చినా కూడా డెవలప్ చేసి వాళ్ళని కూడా అందులో భాగస్వాములు చేసుకుంటూ మరి పైకి వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్న వైనం చూస్తుంటే ఇది రైతులకు మేలు చేసే అంశం కదా. అమ్మా, అక్కడ బంగారు నిధులు ఏమన్నా బయటపడ్డాయా? అమరావతి భూములలో డైమండ్స్ ఏమైనా ఉన్నాయా? పెట్రోల్ ఏమైనా ఉందా కింద?
న్యాచురల్ గ్యాస్ ఏమైనా ఉందా? అక్కడ ఏం లేవు కదా. అక్కడ రాజధాని లేకపోతే ఆ భూమి వాల్యూ యథాతథంగానే ఉంటుంది కదా. అవును. అక్కడ భూమి వాల్యూ ఎందుకు పెరుగుతుంది? అసెంబ్లీ కడితే, హైకోర్టు కడితే, మన సెక్రటేరియట్ కడితే, డీజీపీ బంగ్లాలు, గవర్నమెంట్ క్వార్టర్, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఇవన్నీ కడితే వస్తున్నాయి. ఇవన్నీ ఎవరి ఆస్తులు? ఇవి ప్రభుత్వం ఆస్తులు, అంటే ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులు అక్కడ కడితే నీ భూమి విలువ పెరిగింది. నీకెందుకు ఇలా లాభం? అక్కడ ప్రభుత్వ ఆస్తి కట్టకపోతే నీ భూమి విలువ అంతే ఉంటుంది కదా, పెరగదు కదా. లేదు. అంటే నా 5 కోట్ల మందికి చెందిన సంపద అక్కడ నిర్మిస్తుంటే దాంట్లో నీకెందుకు వాటా ఇవ్వాలా? నీకు 10 లక్షల 20 తీసుకో. 10 లక్షలకి 150, ఒక ఎకరానికి 150 ఎకరాలు ఇస్తావా? 10 లక్షలు ఒక ఎకరం ఇస్తే 15 కోట్లు అవుతుందంటే బయటికి పోయి 10 లక్షల విలువైంది 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎకరం ఇస్తే బయట 2 ఎకరాలు ఇవ్వు, న్యాయం. నువ్వు ఇచ్చినావు కదా, న్యాయం. ఎకరం ఇస్తే 150 ఎకరాలు ఇస్తావా? అదేం చట్టము? దానిని ప్రపంచ మేధావి కనిపెట్టిన కొత్త స్కీమ్ అని చెప్తున్నారు. అసలు దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ ఎకానమిస్టు ఇటువంటి ల్యాండ్ పూలింగ్ తీసుకురాలేదని చెప్తున్నారు. నీ భూమి విలువ పెరిగింది ప్రజల ఆస్తి అక్కడ కట్టడం వలన. అంటే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. ఆ భూమి పెంచితే ఏదైతే దాని వాల్యూ పెరుగుతుందో దాని ప్రతిఫలం ప్రతి పౌరుడికి దక్కాలంటే ఆ డబ్బంతా ఖజానాకు పోవాలా. సరే, ఓకే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ 2 వాదనలు తీసుకెళ్తే ఇప్పుడు ఇంతవరకు బెయిల్కి ఒక దాంట్లోనేమో కేజ్రీవాల్కి ఈడీ దాంట్లో వచ్చింది, సిబిఐ దాంట్లో. సో కవిత విషయానికి వస్తే ఇంకా రెండిట్లా కూడా బెయిల్ తిరస్కరణలోనే ఉంది కదా. ఎట్లా చేయొచ్చు అని అంటున్నాను. చెప్పాలా సుప్రీంకోర్టు ముందరా? మాది అమలులోకి రాని చట్టము, అమలులోకి రాని చట్టమే కానీ జరిగింది అని అంటూ దాన్ని చిలవల పలువలుగా చేసి దాన్ని బాగా బ్లేమ్ చేసి ఈరోజు ఒక వాళ్ళని ముద్దాయిలు ఒక దోషులాగా నిలబెడుతున్నారు. 5 లక్షల కోట్ల స్కామ్ కనబడతలేదా? చట్టం అందరికి ఒకటే చట్టం కదా. ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చే చట్టం నువ్వు తీసుకొచ్చినావు. దానివల్ల ప్రైవేట్ వ్యక్తులకి లాభం కలుగుతుంది కాబట్టి నేను అరెస్ట్ చేసినాము. అదే పని ఇంకోళ్ళు చేస్తే 600 కోట్లకే నువ్వు లోపల వేసినప్పుడు 5 లక్షల కోట్లకి నువ్వు చేయవా అరెస్టు? ఎందుకు చేయవు? ఎన్డీఏ పార్ట్నర్ అనా? వాటా ఉందా ఏమన్నా మీకు? లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయవు? ఎందుకు ఎంక్వైరీ లేదు దాని మీద? మిసలు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్ అనేది ప్రపంచంలోనే అసలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎవరు తీసుకొచ్చినా కానీ అంటే స్కామ్ ఒకటి ఉందన్న విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అనుకోవచ్చు. ఎవరు చెప్పాలా మరి? మీరైనా చెప్పండి. ఇప్పటి నుంచి మీడియా ఉన్నారు, ఎవరు చెప్పాలా? పార్లమెంట్ సెషన్లో ఉంది, మాట్లాడమనండి. ఇప్పుడు 5 లక్షల కోట్ల వాల్యూ నేను కట్టలేదు అంది. మీరు మళ్ళీ ఏమంటారు? నేను కట్టినాను అనుకుంటారేమో. ఓకే, మీరు చెప్తున్నది అది ప్లే చేయాలి మీరు దయచేసి, ఎందుకంటే లేకపోతే మనం చెప్పింది ఏదో అయిపోతుంది. ఏదో నేను చెప్పినట్టు కాదు కదా. స్వయానా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట జాలువరైన ఆణిముత్యాలు అవి. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్కి కేంద్ర ప్రభుత్వము మీరు దోచుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ మీరు చేయండి, ఈ స్కామ్ చేయనీకి మేము వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు కూడా ఇప్పిస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మీరు జనాలని ఎంత మెస్మరైజ్ చేయొచ్చో. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ చేసుకుంటా కూడా ఆంధ్రప్రదేశ్కి అదొక గ్రోత్ ఇంజన్ అని, ఆంధ్రప్రదేశ్కి అదొక ఆయుపట్టు అని చెప్తున్నారు. అమరావతి మీద మాట్లాడుతున్నారు కానీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక హోదా కావాలని అడుగుతలేరు. ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? రాష్ట్ర విభజన సమయంలో పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ హైదరాబాద్ చుట్టూనే ఉండిపోయినాయి, పరిశ్రమలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన కోసము, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కోసం ఇస్తా అన్నది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తేనే అక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి. అక్కడ పరిశ్రమలు ఏర్పడితేనే యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు వస్తాయి.
అందరు అంటే యువత రాష్ట్ర వ్యాప్తంగా అందరు యువతకి ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక హోదా కాదని దాని గురించి మాట్లాడకుండా నాకు అమరావతి గురించే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. అమరావతి అతిపెద్ద సమస్య అంటాడు. నితీష్ కుమార్ ఫలితాలు వచ్చినాయి. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వెళ్ళి నరేంద్ర మోడీతో ఫస్ట్ మీటింగ్ జరిగింది. నితీష్ కుమార్ ఏం కావాలంటున్నాడు? మాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? మాకు 5 మంత్రి పదవులు కావాలి, అమరావతికి ఫండ్ కావాలంటున్నాడు. ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఇది కాదు ఆయనకు కావాల్సింది. ఆయన దృష్టి అంతా కేవలం అమరావతి. అది డెవలప్ చేస్తే ఆయన చరిత్రలో మిగిలిపోతాడు అనేసి కావచ్చు. ఎట్లా మిగులుతారు? ఆయన స్వామి కార్యం స్వకార్యము రెండు అవుతాయి కదా. అప్పుడు పేరు వస్తుంది, స్వామి కార్యం ఏం లేదు అక్కడ. అంత స్వకార్యమే, స్వామి కార్యం ఏం లేదు. ఆయనే చెప్తున్నాడు ఎకరం గజం 1,00,000 రూపాయలకి అమ్మొచ్చు మనం అని. అంటే 1200 గజాలకి 12 కోట్లు. ఎకరం 10 లక్షలు తీసుకుపోయి 12 కోట్లు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం, ఇంకో లెక్క ప్రకారం అయితే 12 కోట్లు దాని వాల్యూ. అంటే ఇక్కడ ఒక ఎకరం ఇస్తే బయట పోయి 120 ఎకరాలు కొనుక్కోవచ్చు అదే వాల్యూ 10 లక్షలు. అంటే పెద్ద గ్యాంబ్లింగ్ జరగబోతుంది. అయితే గ్యాంబ్లింగ్ జరుగుతున్నది కళ్ళ చట్ట ప్రకారంగా గ్యాంబ్లింగ్ కి పన్ను మినహాయింపు ఉంది. ఆశ్చర్యకరం. అంటే ఈ పాయింట్ ని ఎవరు పట్టలేకపోయారా? మీరు చాలా రోజుల నుంచి దీని పైన మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఇంతింత మేధావులని చెప్తుంటారు. మరి పార్లమెంట్ లో కావచ్చు, ఎందుకు వీళ్ళకి సోయి వస్తలేదా? మరి పార్లమెంట్లో ఇంత మంది చూస్తున్నాం కదా, ఇంత జరుగుతుంది, మీరు ఎట్లా దాన్ని మీరు ఆక్షేపించుకుంటూ పోతున్నారు? ఒక 600 కోట్లు అంటున్నారు. 600 కోట్లది ఒక స్కామ్ అని చెప్పి 600 కోట్ల వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్తున్నారు. కానీ ఇలా లక్షల కోట్లు జరుగుతుంటే కూడా మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పుడు తెలియదా? అవగాహన లేదా? నేను కేటీఆర్ గారికి ఈమెయిల్ పెట్టాను, ఆయన పిఏ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ లేదు. ఈమెయిల్స్ పెట్టాము, రెస్పాన్స్ లేదు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ కార్యాలయానికి మెయిల్స్ పెట్టాము, లేదు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాము, వాళ్ళు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అది ఎందుకు అని అడుగుతున్నాను. పాయింట్లో మరి ఇంత బేస్ ఉన్నప్పుడు జనరల్ ఎందుకు మరి దాన్ని ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు అనేది నేను అడిగే ప్రశ్న. అది అదే అదే వాళ్ళు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థమైంది కదా మీకు. అంటే మీరు కన్విన్స్ అయినారా? కన్విన్స్ కాదు. ఇప్పుడు అర్థం, మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే ఓకే, మీరు చెప్పిన లెక్కలు అవన్నీ కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి, కన్వీనియన్స్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వంతో అంటకాగుతూ ఉంటే ఏది కనపడదు, ప్రభుత్వంతో అంటకాకుండా ఉంటే ఇగో వెనకంగా ఏనుగులు పోతే పట్టించుకోరు, ముందలంగా షీమన్ కూడా పోనీయరు అనే సామెతలో ఉంది ఇప్పుడు మీరు చెప్తున్న విషయం. అంతే కదా ప్రభుత్వం విషయంలో. మరి ఇది విషయము ఎందుకు ఇట్లా ఈ డిస్పారిటీ అని సుప్రీంకోర్టులో అయితే చెప్పలేరు కదా. సుప్రీంకోర్టులో కేవలం ఈడీకి సిబిఐకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే కనబడుతుందా, ఈ ఇంత పెద్ద స్కామ్ కనబడితే కళ్ళెదుట కనబడతలేదా అని సిజిఐ ముందర పెడితే ఇవాళ అత్యుత్తమ న్యాయస్థానాలు కూడా ఎవరి చేతుల్లో అనకండి దయచేసి. ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా బయట పట్టుబట్టి డెడ్ లైన్ ఇచ్చి నీ లెక్కేందో చెప్పని చెప్పిస్తున్నాడు ఆయన. ఆయన మాత్రం సల్యూట్ ఆనరబుల్ సిజేఐకి. ఆయన మాత్రం మనం ఏమనడానికి లేదు అసలు. మీరు ఇది పెట్టండి వాదన, ఈ వాదన పెట్టండి. ఎందుకు ఈడీ సిబిఐ దీని మీద దృష్టి పెట్టట్లేదు? అదే ఈడీ సిబిఐ విషయంలో కూడా ఎప్పుడు కూడా వినిపిస్తున్న వాదనలు అవే కదా మనకు వినిపించేది. జేబులో చట్టాల్లాగా మిగిలిపోయినాయి, చుట్టాలు అయిపోతున్నాయి అనే మాటని మనం న్యాయస్థానాల మీద కూడా ఇలా నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్న వైనం ప్రజలదా, పాలకులదా? న్యాయం ఎక్కడైనా ఉందంటే న్యాయస్థానాలు దొరుకుతుంది. ఆ మాత్రం అయితే సన్నగిల్లేలా ఈ రోజు సిబిఐ ఇప్పుడు ఈ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి అంటే ఏం సమాధానం? సిబిఐ ఈడీ గురించి మనం చెప్పలేము, కానీ న్యాయస్థానాలు అయితే దయచేసి తప్పుపడకండి. ఈ రోజున మన దేశంలో ఏమన్నా సరే న్యాయం ఎక్కడైనా జరుగుతుందంటే అంటే మీరు చెప్పేది ఇప్పుడు కంపారిటివ్ చేసి ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకొస్తే కానీ వాళ్ళకి అర్థం కాదంటారా? అంటే మరి వీళ్ళు కూడా ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇది 2 years క్రితం చెప్పాను నేను. ఇది మన స్టూడియో కూడా 1 year బ్యాక్ ఏమో చెప్పాను, 1.5 year అవుతుంది. అసలు అది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో ఏమో నాకైతే అర్థమే కాదు. ఈ కేసును ఉదాహరించాలి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నా. రెండు సిజే ముందర పెట్టండి. ఇదేంటి సేమ్ కదా, ఈ చట్టం వలన కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగుతుంది కదా. ఇక్కడ లాభపడాల్సింది ప్రభుత్వ ఖజానా అయితే
రైతుల ముసుగులో అంతే అంత డెప్త్ కనిపిస్తలేదేమో. ఎందుకంటే అక్కడ రైతులు అనేసరికి రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులు అభివృద్ధి బాటలో నడుస్తారు, రైతులు వాళ్ళు కూడా బాగుపడతారు, కోటీశ్వర్లు అవుతారనే దాంట్లో. రైతులు అంటే ఎప్పుడైతే నీ భూమి రియల్ ఎస్టేట్కి ఇచ్చినావు నువ్వు రైతువు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారివి. ఎప్పుడైతే అక్కడ రోడ్లు వేసి అక్కడ నాకు ప్లాట్లు ఇవ్వండి అంటున్నావు నువ్వు రైతువు కాదు, ఆ రోజు కథం, రైతు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. రైతు ఎట్లా అవుతావు నువ్వు? నాకు 10 లక్షల ఎకరం ఒకటి ప్రభుత్వానికి ఇస్తే నాకు 15 కోట్ల విలువైన ప్లాట్ నాకు ఇవ్వండి అంటే నువ్వు రైతు ఎట్లా అవుతావు? నువ్వు వ్యవసాయం చేస్తా మీరు రైతు ఎప్పుడు అవుతారంటే, బాబు రాజధానికి నేను ఎకరం పొలం ఇస్తున్నాను, నాకు ఇదే పంటలు పండే భూమి, ఇదే సారవంతమైన భూమి, నాకు రాజధాని బయట 2 ఎకరాలు ఇవ్వు అంటే నువ్వు రైతువి. నేను వ్యవసాయమే చేస్తాను, నేను ఇక్కడ ఎకరం ఇస్తున్నాను కదా, నా తాతల భూమిని నీకు ఇచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, నాకు ఇదే పంటలు పండే భూమి, ఇంతే సారవంతమైన భూమి, రాజధాని బయట 2 ఎకరాలు ఇవ్వు, అక్కడ పోయి నేను వ్యవసాయం చేసుకుంటా అంటే నువ్వు రైతువి. నేను ఎకరం ఇస్తాను, నాకు 15 కోట్ల ప్లాట్ ఇవ్వంటే నువ్వు రైతు ఎట్లయితావు? థ్యాంక్ యూ, అర్థమైంది. మరి కనీసం ఇప్పటికైనా కూడా మళ్ళీ ఈ ఐటమ్ని మళ్ళీ పెడితే కొంచెం ఏమన్నా విని అర్థం చేసుకుంటారేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే, నాట్ ఈవెన్ ద కంపారిటివ్లీ లిక్కర్ కేసు అనే కాదు, కానీ జనరల్గా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది ఎవరైనా తీసుకొస్తే అంతకంటే పెద్ద దోపిడీ మరొకటి ఉండదు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనే కాన్సెప్టే దోపిడీ. మరి ఈ పాయింట్ని ఎందుకు వదిలేస్తున్నారు అనేది అయితే మరి అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి ఇప్పుడు అపోజిషన్ అయినా కూడా మరి సీరియస్గా తీసుకోవాలి కదా, తీసుకోవాలి. పార్లమెంట్ సెషన్లో ఉంది, పార్లమెంట్ ఇంత యథేచ్ఛగా మరి లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంటే దాన్ని చూసి చూడనట్టుగా ఉండడం ఏందనేది. సరే వాళ్ళతో అంటగాగుతున్నారు కాబట్టి ఎన్డీఏతో అది వేరు, కానీ మిగతా వాళ్ళైనా వెలుగులోకి తీసుకురావాలి కదా. చూద్దాం, లెట్ us వెయిట్, ఏం జరుగుతుందనేది చూద్దాం మరి అయితే. థ్యాంక్ యూ.